నోవాహుతో దేవుడు ఎలాంటి నిబంధనను స్థిరపరుస్తున్నాడు? 6 అధ్యాయం 18 వచనంలో నీతో నా నిబంధనను స్థిరపరచుదును అని, 9 అధ్యాయం 11 వచనంలో మీతో నా నిబంధనను స్థిరపరచుదును అని. అనగా మీతో అంటే సమస్త జీవరాశులతోనా, లేదా నీతో అంటే నోవాహుతో మాత్రమేనా? ఇది ఎలాంటి నిబంధన? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించినప్పుడు ఈ సృష్టిని ఒక క్రమ పద్ధతిలో, అనగా నిరంతరం కొనసాగించే విధంగా మంచిది అని సృష్టించబడింది. అప్పుడు ఈ సృష్టికి దేవునికి మధ్య ఒక నిబంధన స్థిరపరచబడింది. కాబట్టి ఈ సృష్టితో ఉన్న నిబంధన వల్ల దేవుడు ఈ సృష్టిని పూర్తిగా నాశనం చేయకుండా దానిని కొనసాగించాలి. అందుకనే ఈ నిబంధనను స్థిరపరచడం కోసమే ఒక పథకం ప్రకారం దీనికి అర్హత కలిగిన ఒక నీతిమంతుడిని ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఈ నిబంధనను నోవాహుతోనూ అతని ద్వారా సమస్త జీవరాశులతోనూ మరలా ఈ సృష్టి కొనసాగించే విధంగా స్థిరపరచబడింది.